ఈ వీడియోలో మనం ఒక సాధారణ లోహపు సూదిని అయస్కాంతంగా ఎలా మార్చవచ్చో మరియు దాని లక్షణాలేంటో తెలుసుకుందాం. మొదట మనం సన్నని లోహపు సూదిని తీసుకొని దాని ఒక చివరను గుర్తుపట్టడానికి చిన్న కాగితం ముక్కను అతికిద్దాం. ఇప్పుడు ఒక శాశ్వత అయస్కాంతాన్ని తీసుకొని దాని ఉత్తర ధ్రువం కిందకు పడేలా చేసి ఆ లోహపు సూదిని ఈ అయస్కాంతంతో ఒకే దిశలో రుద్దాలి. చూడండి, మనం కాగితం ఉన్న వైపు నుండి దూరంగా రుద్దుతున్నాం. ఇలా చేసినప్పుడు ఈ లోహపు సూది దానంతటదే ఒక అయస్కాంతంగా మారిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఒక థర్మకోల్ ముక్కలో గుచ్చి నీటిలో తేలేలా చేద్దాం. అది నీటిలో స్వేచ్ఛగా తేలుతున్నప్పుడు అది ఒక అయస్కాంత దిక్సూచి మ్యాగ్నెటిక్ కంపాస్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే అయస్కాంత దిక్సూచి అనేది కూడా స్వేచ్ఛగా వేలాడదీసిన ఒక అయస్కాంతమే. నేను పోలిక కోసం ఇక్కడ మూలలో నిజమైన అయస్కాంత దిక్సూచిని పెట్టాను. మీరు చూస్తే సూది కూడా ఆ దిక్సూచి లాగానే సరిగ్గా ఉత్తర దక్షిణ దిశలో నిలబడుతోంది. నార్త్ సౌత్ డైరెక్షన్. మరి ఏ చివర ఉత్తర ధ్రువం అవుతుంది? నిస్సందేహంగా ఉత్తరం వైపు చూపిస్తున్న చివర ఈ సూది యొక్క ఉత్తర ధ్రువం నార్త్ పోల్ అవుతుంది. మనం మొదట అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువంతో కాగితం ముక్క ఉన్న వైపు నుండి దూరంగా రుద్దాము. మనం ఎక్కడైతే రుద్దడం మొదలుపెట్టామో ఆ స్థానం ఉత్తర ధ్రువం అవుతుంది. ఇక రెండో చివర సహజంగానే దక్షిణ ధ్రువం సౌత్ పోల్ అవుతుంది. ఇప్పుడు మనం సూదిని కొంచెం కదిలిద్దాం. చూడండి, అయినా కూడా అది మళ్ళీ తిరిగి వచ్చి ఉత్తర దక్షిణ దిశలోనే ఆగుతోంది. ఇప్పుడు మనం కొంచెం భిన్నంగా ఇందాక చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మనం ఆ అయస్కాంతం ఉత్తర ధ్రువాన్ని తీసుకొని కాగితం ఉన్న వైపుకు రుద్దడం మొదలు పెడదాం. పోయినసారి కాగితం ముక్క నుండి దూరంగా రుద్దాం కదా, ఈసారి కాగితం ఉన్న వైపు దిశగా రుద్దుతున్నాం. ఇప్పుడు ఏ చివర ఉత్తర ధ్రువం అవుతుంది? మనం ఎక్కడి నుండైతే రుద్దడం మొదలుపెట్టామో, అంటే కాగితం ఉన్న వైపు కాకుండా రెండో వైపు, ఆ చివర ఇప్పుడు ఉత్తర ధ్రువం అవ్వాలి కదా. నేను ఇక్కడ మార్క్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రయోగాన్ని కొనసాగించి ఈ సూదిని మళ్ళీ నీటిలో పెడదాం. ఈ కొత్త ఉత్తర ధ్రువం ఉత్తర దిశలోనే నిలబడుతోందని అనుకుంటున్నారా? సరే, అలా జరిగిందో లేదో చూద్దాం. చూడండి, మళ్ళీ అలాగే జరిగింది. దీన్ని బట్టి అయస్కాంత సూది ఎప్పుడూ ఉత్తర దక్షిణ దిశలోనే నిలబడుతుందని మరియు మనం అయస్కాంతాన్ని రుద్దడం మొదలుపెట్టిన పాయింట్ ఉత్తర ధ్రువం అవుతుందని నిర్ధారణ అయింది.